హలో ప్రేయసి 6వ భాగం. 5వ భాగంలో మనోజ్తో మోహన చెప్పేస్తుంది తను ప్రేమిస్తున్న విషయం. మోహన అన్న వదిన, వదిన ఒప్పుకున్న అన్న ఇష్టపడడు. కథ కొనసాగుతుంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. మనోజ్ వాళ్ళ ఇంట్లో మాత్రం హడావిడి మొదలైంది. పూల కుండీలు ఇక్కడ పెట్టండి, ఆ వస్తువులు ఒక పద్ధతి ప్రకారం నీట్గా సర్దండి అంటూ తెగ హడావిడి పడిపోతోంది. పని వాళ్లను పరుగులు పెట్టిస్తోంది అన్నపూర్ణ. ఇంతకాలానికి ఆ ఇంటిని వెలిగించే దీపం రాబోతోంది. చిన్నతనంలోనే నాన్నగారికి దత్తతిచ్చి తల్లిగా మనోజ్ ముద్దు ముచ్చటలు చూడలేకపోయాను. తల్లిగా వాడి కోసం నేనేం చెయ్యలేకపోయాను. వాడికి పెళ్లి చేసి వాడికి చెయ్యలేని ముద్దు ముచ్చట్లన్నీ వాడి పిల్లలకు చేస్తాను. నా బిడ్డ ఆనందం కోసం నేనేదైనా చెయ్యాలి అనుకుంటోంది మనసులో అన్నపూర్ణ. తల్లిగా మనోజ్ పెళ్లి కోసం ఎంతో ఆరాటపడిపోతోంది. తమ బంధువుల్లోనే ఒక అమ్మాయిని చూసింది మనోజ్కు. అతనికి జరిగిపోయిన పెళ్లి విషయమంతా దాచకుండా చెప్పింది. వాళ్ళకిష్టమైతే కట్నాలు లాంఛనాలు ఏవీ లేకుండా వాళ్ళ అమ్మాయిని తన కోడలిగా చేసుకుంటానని చెప్పింది. అన్నపూర్ణ నోటి నుంచి ఆ మాట రావటం ఆలస్యం. వాళ్ళు ఆనందంతో పొంగిపోయారు. తమ కూతురు అదృష్టానికి మురిసిపోయారు. పెళ్లి చూపులు కూడా తనింట్లోనే ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు అమ్మాయిని తీసుకొస్తామని చెప్పారు. అందుకే అంత ఆరాటపడిపోతూ ఇల్లంతా సర్దిస్తోంది. అప్పుడే తన గదిలోంచి బయటకొచ్చిన మనోజ్కు జరుగుతున్న హడావిడికి కారణమేమిటో తెలియలేదు. అమ్మా, ఏమిటి హడావిడి అన్నాడు మనోజ్. ఈ పూట పెళ్లివారొస్తున్నారు. నీకస్సలు విషయం చెప్పనే లేదు. మా పెదనాన్నగారి మనవరాలు వాసంతి లేదు, ఆ అమ్మాయిని నీకిస్తామన్నారు. నీకు చూపించటానికే వాసంతిని తీసుకుని మా అన్నయ్య వదిన మన ఇంటికి వస్తున్నారు. వాసంతి ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తి చేసింది. బంగారు బొమ్మలా ఉంది. పెద్దవాళ్ళంటే గౌరవం, కుటుంబ మర్యాదలు అన్నీ తెలిసిన అమ్మాయి. అందుకే నీకు ఇష్టమైతే వాసంతిని కోడలుగా చేసుకుంటానని మాటిచ్చాను అంది ఎంతో ఆనందంగా. అమ్మా, మరీ అంతగా నా మీద ఆశలు పెంచుకోకు. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఎంతో బాధపడవలసి వస్తుంది. అంటే భయంగా అడిగింది అన్నపూర్ణమ్మ. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. అన్నపూర్ణ ముఖం వెలవెలపోయింది. మనోజ్, నువ్వు వాసంతిని పెళ్లి చేసుకోనంటావా? వణుకుతున్న స్వరంతో భయంగా అడిగింది. కొడుకు ముఖం చూస్తుంటే గుండెల్లో ఏదో బాధ మొదలైంది. మనోజ్, నువ్వు చేసుకున్న పెళ్ళి నా కళ్ళారా చూడలేకపోయాను. నా చేతులతో నిన్ను పెళ్లి కొడుకుని చేసుకుని అందరిలా నువ్వు భార్యాబిడ్డలతో కళకళలాడుతుంటే చూడాలనుందిరా. మనం అనుకున్నవి అనుకున్నట్టు ఎప్పుడూ జరగవమ్మా. అలా జరిగితే ఈ ప్రపంచంలో నాలాంటి నిర్భాగ్యులు ఉండరేమో. నువ్వు నా మాట వింటావన్న నమ్మకంతో నేను వాళ్లకు మాటిచ్చాను బాబు. పీటల మీద పెళ్ళిళ్ళే తప్పిపోతున్నాయి. ఇంకా పెళ్లి చూపులు కూడా పూర్తి కానీ పెళ్ళి తప్పిపోయిందని నువ్వు బాధపడిన అవసరం లేదమ్మా అన్నాడు. బాబు, అమ్మగారు మీకోసం ఎంత బాధపడుతున్నారో మీకు తెలియదు. మీకోసం కాకపోయినా దేవత లాంటి ఈ తల్లి కోసమైనా పెళ్ళికి ఒప్పుకోండి బాబు. మౌనమ్మ గారికి పెళ్ళై 4 ఏళ్ళైనా ఈ ఇంట్లో పసిపాప పారాడలేదు. మన సంతానాన్ని చూడాలని తప్పించిపోతున్న అమ్మగారి ఆనందం కోసమైనా మీరు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి బాబు అన్నాడు వృద్ధ నౌకరు రామయ్య. అతని ఇంట్లో చిన్నతనం నుంచి నౌకరుగా పనిచేస్తున్నాడు. ఆ చనువుతోనే ఆ మాటలన్నాడు. రామయ్య, పెళ్లి చేసుకుంటాను కానీ వాసంతిని కాదు. మీరు పెళ్ళంటూ చేసుకుంటే చాలు బాబు. వాసంతమ్మగారు కాకపోయినా పర్వాలేదు. మీరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అమ్మగారికి కూడా అభ్యంతరం ఉండదు. రామయ్య చెప్పేది నిజమేనా అమ్మా? అవును బాబు, వాసంతిని చేసుకున్నందుకు నేను బాధపడను. నువ్వు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతే చాలు అంది కళ్ళు తుడుచుకుంటూ. చేసుకుంటానమ్మా. చాలు బాబు, నాకు ఈ మాట చాలు. నీ మనసులో ఏ అమ్మాయి అయినా ఉందా? అవునమ్మా, మోహన నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆ అమ్మాయినా? ఏమ్మా, మోహన మన ఇంటి కోడలు కావటం నీకు ఇష్టం లేదా? నిజంగా మోహన నా కోడలైతే అంతకు మించిన ఆనందం నాకు ఇంకేం ఉండదు బాబు. కానీ మోహనను నీకిచ్చి పెళ్లి చేయటానికి ఆ అమ్మాయి వదిన ఒప్పుకున్నా వాళ్ళ అన్నయ్య ఒప్పుకోరు. ఎందుకంటే 4 రోజుల క్రితం అతను మీ నాన్నగారితో మా చెల్లెలికి పెళ్లి కుదిరింది, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పారంట. ఆయనకు మోహనను నీకు ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే అలా ఎందుకు చెబుతారు? అదిగాక పనిగట్టుకుని మీ నాన్నగారి ఆఫీస్కి వచ్చి ఆ విషయం చెప్పారంట. చూడమ్మా, గుడిలో దేవుడు మనవాడైతే పూజారేం చేయగలడని మోహన నన్ను కావాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చేయగలడు? ఆయన విషయం మోహనే చూసుకుంటుంది. నీకు ఇష్టమే కదా మా పెళ్ళి?
చాలా ఇష్టం బాబు అంది సంతోషంగా. మీ అన్నయ్య వాళ్లను రావద్దని ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే బాబు అంటూ లోపలికెళ్ళింది అన్నపూర్ణమ్మ. హమ్మయ్య అంటూ తేలిగ్గా నిట్టూర్చాడు మనోజ్. మోహన, నువ్వు మనోజ్ను పెళ్లి చేసుకోవటానికి నేను ఒప్పుకోవటం లేదని బాధపడుతున్నావు కదూ? ప్రేమగా అడిగాడు మోహనను వాళ్ళన్నయ్య. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చున్నారు. అప్పుడే నిద్రపోయి లేచిన మోహన తన గదిలో నుంచి బయటకొచ్చి వాళ్ళన్నయ్య వాళ్ళకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. మనోజ్ అంటే నాకు చాలా ఇష్టమన్నయ్యా. అలానే నీకు ఇష్టం లేకుండా అతన్ని పెళ్లి చేసుకోను. అతన్ని పెళ్లి చేసుకోలేకపోతే అతని మనిషిగా జీవితమంతా కన్యగానే ఉండిపోతాను. చదువుకున్నావు, సమాజాన్ని అర్థం చేసుకోగలవు, జీవితాలకు పరిష్కారం చూపగలిగిన రచనలు చేయగలవు. అటువంటి నువ్వే ఇలాంటి తేలికపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇక మామూలు వాళ్ళ సంగతి ఏమిటి? నేను మనోజ్ను పెళ్లి చేసుకోవటం మీకెందుకు ఇష్టం లేదు? సమాధానం చెప్పలేదు వాళ్ళన్నయ్య. చెప్పన్నయ్యా, మనోజ్ మంచివాడు కాదా? బుద్ధిమంతుడు కాదా? అందగాడు కాదా? అతనిలో ఏం లోపం చూసి అతన్ని కాదంటున్నావు? నువ్వు కాదంటున్నందుకు నేను బాధపడను. కాదనటానికి కారణం చెప్పంతే అంది ఆవేశంగా. అతను బుద్ధిమంతుడే, అందగాడే, ఆస్తిపరుడే, కాదనను. అయితే కారణం ఏమిటి? చూడమ్మా, అతని భార్య చనిపోయినట్లయితే రెండో భార్యగా నిన్నిచ్చి పెళ్లి చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. అతనికి ఆస్తి లేకపోయినా నేనిచ్చే 10 లక్షలు మీకు సరిపోతుందని తృప్తి పడేవాడిని. అందగాడు కాకపోయినా నా చెల్లెలికి నచ్చాడని సరిపెట్టుకునేవాడిని. కానీ ఈ కారణాలేవి కారణం కాదు అంటూ ఆగిపోయాడు. కాదంటున్న కారణమేమిటో చెప్పన్నయ్యా అంది ఉద్వేగంగా. అతని భార్య బ్రతికున్నది. ఆ మాట వినగానే షాక్ తినదాల్లా బిగుసుకుపోయిందామె. ఇంచుమించు లక్ష్మి పరిస్థితి కూడా అలాగే ఉంది. భార్య బ్రతికున్నది. వాళ్ళిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన భర్త కావాలని రావచ్చు. తన హక్కు కోసం కోర్టుకెక్కొచ్చు. న్యాయస్థానం కూడా ఆమె హక్కును పరిరక్షిస్తుంది. అప్పుడు నీ బ్రతుకు నవ్వుల పాలవుతుంది, అల్లరి పాలవుతుంది. అతన్ని పెళ్లి చేసుకుంది కూడా అతని భార్యకు, సమాజానికి భయపడి దొంగతనంగా బ్రతకవలసి వస్తుంది. నువ్వలా బ్రతకటం నేను భరించగలనా మోహన? అపురూపంగా పెంచుకున్నది నువ్విలా నవ్వుల పాలు కావటానికా? అందుకేనమ్మా అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీ మనసు అతని నుంచి పూర్తిగా మార్చుకున్న తర్వాతనే నీకు వేరే అతనితో పెళ్లి జరిపిస్తాను సుడులు తిరుగుతున్న బాధతో అన్నాడు. చాలాసేపటి తర్వాత ఆపుకోలేని భావోద్రేకంతో ఏడుస్తూ వాళ్ళ అన్నయ్య ఒడిలో వాలిపోయింది. అనునయంగా ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు. చాలాసేపటి తర్వాత తేరుకున్న ఆమె, నన్ను క్షమించన్నయ్యా అంది. పిచ్చి తల్లి, ఇప్పటికైనా ఈ అన్నయ్య మనసుని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏవండి, అతని భార్య మీకెలా తెలుసు? మన ఆఫీస్ పక్కనే ఉన్న చిన్న డాబా ఇంట్లో మనోజ్ భార్యతో కాపురం ఉండేవాడు. నేను ఆఫీస్ నుంచి 5:30కు బయటకు వచ్చేవాడిని. ఆ టయానికి అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సినిమాకో షికారుకో బయలుదేరేవాళ్ళు. అలా వాళ్ళిద్దరినీ నేను చాలాసార్లు చూశాను. ఆ అమ్మాయిని మీరిప్పుడు చూశారా? చూశాను కాబట్టే అంత ఖచ్చితంగా చెబుతున్నాను మనోజ్ను పెళ్లి చేసుకోవద్దని. ప్రియాంక ఎక్కడ చూశావన్నయ్యా అడిగింది మోహన. పెద్దాపురంలో. పెద్దాపురంలోనా అంది అదోలా లక్ష్మి. ఏమిటి వదినా, ఆ ఊరి పేరు చెప్పగానే అలా అంటున్నావు? ఏం లేదమ్మా అంది లక్ష్మి మాట మారుస్తూ. దాస్తావెందుకు లక్ష్మి, ఉన్న విషయం చెప్పు. చూడమ్మా, అక్కడ వేశ్యాగృహాలు ఎక్కువ. ఆ అమ్మాయిని కూడా అటువంటి ప్రదేశంలోనే చూశాను నేను. ఒకసారి కాదు, 4-5 సార్లు చూశాను. కాబట్టే ఆ అమ్మాయి అక్కడ ఒళ్ళమ్ముకుని బ్రతుకుతోందని నిర్ణయించుకున్నాను. ప్రియాంక బ్రతికుందన్న విషయం కలిగించిన షాక్ కంటే ఆమె పతితగా మారిందన్న విషయమే ఎక్కువ షాక్ కలిగించింది మోహనకు. ఆమె అలా బ్రతుకుతుందన్న విషయం ఇప్పుడు మనోజ్కు తెలిస్తే అతను మళ్ళీ పిచ్చివాడన్నా అవుతాడు, లేదా హంతకుడిగానైనా మారతాడు. అది మాత్రం నిజం. మనోజ్ లాంటి గొప్ప వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా ప్రియాంక ఎందుకు ఇలా చేసింది? ఆమె మనసు చంచలమా, లేక జరిగిన యాక్సిడెంట్ మూలంగా అతను తనకు శారీరక సుఖాన్ని అందించలేడేమోనన్న అనుమానంతో అంది. తను హాస్పిటల్ నుంచి ఇంటికి రాకముందే తన దారి తను చూసుకుందా? మనోజ్ ప్రియాంక అలవాట్లను గురించి, అభిప్రాయాలను గురించి, ఆమె వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో గొప్పగా కథలు కథలుగా చెప్తాడు. అటువంటి ప్రియాంక కేవలం శారీరక సుఖం కోసం ఇంత నీచానికి దిగజారగలదా? ఒకరిని మనసారా ప్రేమించిన స్త్రీ అంత నీచానికి పాల్పడగలదా? అదే నిజమైతే ప్రేమకు అర్థమేమిటి? మోహన ముఖం కోపంతో, దుఃఖంతో, అవమానంతో ఎర్రగా కందిపోయింది. వాళ్ళన్నయ్య ముఖంలోకి చూడటానికి ధైర్యం చాలలేదు.
ఇన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం, ఇది పెళ్లి సమస్య. చిన్న పొరపాటు ఒక నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. అందుకే చాలాసార్లు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అంటూ అక్కడి నుంచి లేచెళ్ళాడు. మోహన, సాలెగూడులా ఉంది ప్రియాంక విషయం. తెలిసి తెలిసి నువ్వెందుకు చిక్కుకుంటావు? మనోజ్ని మర్చిపోమ్మా. వదినా, నా వల్ల కాదు. ఆ పని నాకు చేతనైతే అన్నయ్య చివాట్లు పెట్టిన రోజే చేసేదాన్ని అంది కన్నీటితో. మోహన ముఖం చూసి ఏమనలేకపోయింది లక్ష్మి. తన గదిలోకెళ్ళి ఏడుస్తూ పడుకుంది మోహన. వాళ్ళ అన్నయ్య నిజం చెప్పాడన్న విషయం ఆమెకు తెలుసు, కానీ తన కళ్ళతో చూస్తే గాని ప్రియాంక విషయం నమ్మలేని స్థితిలో ఉంది. ప్రియాంకను చూడాలని, ఆమెతో మాట్లాడాలని కుతూహలంగా ఉంది. వాళ్ళ అన్నయ్యతో చెప్పి పెద్దాపురం వెళ్దామనుకుంది. చెబితే వెళ్ళనిస్తారో లేదోనన్న అనుమానం. ఏం చెయ్యాలో తోచక 2 రోజుల నుంచి అనీజీగా ఫీల్ అవుతుందామె. వాళ్ళ వదినతో చెబితే ససేమిరా వీలు కాదన్నది. అయినా ఆమెను వదలకుండా బ్రతిమాలి వెళ్ళటానికి ఆమె నొప్పించింది. వాళ్ళన్నయ్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కారులో వెళ్ళి మళ్ళీ వాళ్ళన్నయ్య ఇంటికొచ్చే టయానికి ఇంటికి రావాలని, డ్రైవర్ని తీసుకెళ్లాలని కండిషన్ పెట్టింది లక్ష్మి. ఒప్పుకుని కారులో బయలుదేరిందామె. డ్రైవర్ని తీసుకెళ్లటం ఇష్టం లేదు. వద్దంటే వాళ్ళ వదిన ఊరుకోలేదని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఊరెందుకు బయలుదేరావమ్మా? గేరు మారుస్తూ అడిగాడు డ్రైవర్ ఖాసీం. ఎందుకు? అన్నయ్యకు చెప్పటానికా? పిచ్చి తల్లి, అన్నయ్యకు తెలియని రహస్యాలు ఏముంటాయమ్మా నీకు? రహస్యాలేం కాదు. అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తే కోప్పడతారని భయం. అంత భయపడుతున్నప్పుడు అన్నయ్యకి ఇష్టం లేని పనులు ఎందుకు చెయ్యాలి? నీతో మాట్లాడాలంటే నాకందుకే భయం. కాసిం భయ్యా, నేను అమ్మాయిని కలుసుకోవాలి. ఆ అమ్మాయి పెద్దాపురంలో ఉందని తెలిసింది. అలాంటి వాళ్లను కలుసుకోవటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. అందుకే చెప్పకుండా బయలుదేరాను. వదినకు చెప్పానులే, నువ్వు కూడా అన్నయ్యతో చెప్పకు. అలాగే లేమ్మా, అన్నయ్య గారైనా నేనైనా నువ్వు సుఖంగా ఉండాలనే కోరుకుంటాం. నువ్వెక్కడ తప్పటడుగు వేస్తావో అని అన్నయ్య గారి భయం. అందుకే నిన్ను 1000 కళ్ళతో చూడమని నాతో పదే పదే చెబుతారు. అలా చూస్తానని నా మీద నీకు కోపం అన్నాడు కాసిం ప్రేమగా. ప్రయాణం ఒంటరిగా విసుగ్గా ఉందని రికార్డు ప్లేయర్ ఆన్ చేసింది. అందులోని పాటలు వింటూ సీటుకు వెనక్కి వారి కూర్చుంది. కారు పెద్దాపురంలో ప్రవేశించింది. ఒక చోట చెట్టు కింద కారాపి దిగాడు కాసిం. మోహన కూడా కారు దిగింది. ఎలా ప్రియాంకను కలుసుకోవటం అంది. అటువంటి ఆడవాళ్లంతా శుక్రవారం ఆ కొండ మీదున్న దేవాలయానికి వస్తారు. ఉదయం పూట ముందుగా వాళ్ల పూజ జరుగుతుంది. నువ్వు చూడాలనుకుంటున్న అమ్మాయి కూడా అదే వృత్తిలో ఉంది కాబట్టి తప్పకుండా వాళ్లతో కూడా దేవాలయానికి రావచ్చు. మనం శుక్రవారం కానీ శనివారం కానీ ఉదయాన్నే ఆ దేవాలయంకి వస్తే అక్కడ కనిపించవచ్చు. ఈరోజు శనివారం కదా, దేవాలయం దగ్గరికి వస్తారేమో, మనం అక్కడికి వెళ్దామా? ఇప్పుడు టైం 11 గంటలు దాటింది. ఉదయం వస్తారు కానీ ఈ టైంలో గుడికి ఎవరొస్తారమ్మా? సాయంత్రం వరకు ఉండి గుడి దగ్గర చూసెళ్దామా? ఎక్కువగా ఉదయం పూట వస్తారు. సాయంత్రం వస్తారో రారో, మన ప్రయత్నం మనం చెయ్యాలిగా. ఎలాగో ఆ అమ్మాయిని కలుసుకోవాలని వచ్చాం కదా, సాయంత్రం వరకు ఉండెళ్దాం. రాత్రి 9 అవుతుంది మనం వెళ్ళేసరికి. ఆ టయానికి మీ అన్నయ్య గారి ఇంటికి వస్తే, మోహనను ఎక్కడికి తీసుకెళ్ళావు, ఇంత టైం వరకు ఎందుకున్నారు, నీకైనా తెలియాలా లేదా? మాటలతో నన్ను వాయించి పడతారు. అన్నయ్య విషయం వదిన చూసుకుంటుంది, నీకేం భయం లేదు. సరే తల్లి, భోజనాలకు కాఫీ టిఫిన్లని అందరూ కలిసి ఒకే హోటల్కి వస్తారు. ఆ హోటల్ దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. అక్కడ కనిపిస్తే మాట్లాడేసి వెంటనే ఇంటికి వెళ్దాం. కనిపించకపోతే సాయంత్రం వరకు ఉండి గుడి దగ్గర చూసెళ్దాం. కారులో కూర్చోమ్మా, హోటల్ దగ్గరికి వెళ్దాం అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కాసిం. 10 నిమిషాల తర్వాత కారు ఒక పెద్ద పెంకుటింటి ముందాగింది. ఆ పెంకుటిల్లే వాళ్ళంతా వచ్చే హోటల్ అమ్మా. చూడటానికి పాత పెంకుటిల్లా ఉంది, కానీ లోపల ఏసీ రూములు కూడా ఉన్నాయి. అలా అరుగులు ఉన్నాయి. చూడమ్మా, మనం అక్కడ కూర్చుందాం. హోటల్కి వచ్చిపోయే వాళ్ళంతా కనిపిస్తారు. ఇద్దరూ కలిసి ఓ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నారు. ఏమిటో పాపం, అందరిలా పుట్టి కొందరిలా హీనంగా సమాజం దృష్టిలో వెలివేయబడిన వాళ్ళల్లా తోటి మనుషులతో కలిసిమెలిసి ఉండే ధైర్యం లేక ఇలా ప్రత్యేకంగా ఉంటూ మానసికంగా వాళ్ళెంత బాధపడుతున్నారో, ఎందుకు అలాంటి జీవన విధానాన్ని ఎన్నుకుంటారో. దేశం ఇంత పురోగతిని సాధిస్తున్నా ఇంకా ఇలాంటి వ్యవస్థ కొనసాగుతుందా? పేపర్లలో చదివే రకరకాల విషయాలు గుర్తుకొచ్చాయి మోహనకు. దుబాయ్ షేకులు ఇండియాకు వచ్చి మన దేశపు అమ్మాయిల్ని కొనుక్కెళ్తారని, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో కూడా అమ్మాయిలు అందుబాటులో ఉంటారని,
బొంబాయిలో ఇలాంటి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక వీధిలో లైసెన్స్డ్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారని అప్పుడప్పుడు పేపర్లలో చదివేది, వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే వినేది. అయితే ఇప్పుడు తన కళ్ళతో తను చూస్తోంది. తన రచనల ద్వారా స్త్రీల సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఆవేశం ఉంది. కానీ నిజమైన సమస్యలు వరకట్నాలు, సమాజ హక్కులు కాదు. ఇవి నిజమైన సమస్యలు. వీళ్ళింత నీచంగా బ్రతకడానికి కారకులెవరు? వీళ్ళని కన్నవాళ్ళా? వీళ్ళని కట్టుకున్న వాళ్ళా? లేక మోసపోయిన అమాయకుల, దగా పడిన శీలలా? కాసింభయ్య, వీళ్ళతో మాట్లాడి వీళ్ళ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అంది మోహన ఆవేశంగా. అమ్మాయి గారు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకే అయ్యగారు ఏమంటారోనని హడలు చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు చూపడం లాంటి ఆలోచనలేం పెట్టుకోకండి. అనవసరమైన చిక్కుల్లో పడతాం అన్నాడు కాసిం భయంగా. నువ్వెందుకు అనవసరంగా భయపడతావు? మీకు అలాంటి విషయాలు చెప్పినా అర్థం కావు. మిమ్మల్ని ఇక్కడ చూశామని అన్నయ్య గారితో ఎవరైనా చెబితే ముందు నా ప్రాణాలు తీసి ఆ తర్వాత మాట్లాడతారు. మనం వచ్చిన పని చూసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హోటల్కి వెళ్తున్న అమ్మాయిలు, హోటల్ నుంచి బయటకు వస్తున్న అమ్మాయిలు మోహన్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎందుకు అక్కడ కూర్చుందో, ఎవరి కోసం ఎదురు చూస్తుందో, ఆ అమ్మాయి ఏ బాపతో అర్థం కాక కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నారు. మోహన ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి, నీ పేరేమిటమ్మా అంది. ఎందుకు అంది చిరాగ్గా ముఖం పెట్ట అమ్మాయి. నీతో కొంచెం పనుంది. నాతోనా? నీకేం పని? అయినా నాకు నీలాంటి వాళ్లతో పనుండదు అంటూ ముఖం తిప్పుకొని వేగంగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తన గురించిన వివరాలు చెప్పడం ఇష్టం లేకనే ఇలా వెళ్ళిపోయిందని అర్థం చేసుకుంది మోహన. ఆ అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది. కాసిం ఏం మాట్లాడలేదు. ఇంకో అమ్మాయి మోహన్ దగ్గరికి వచ్చి, ఆ అమ్మాయి పేరు సీత, దాని పేరు చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోయింది. అదెప్పుడు అంతేనండి, రుసరుసలాడుతూ ఉంటుంది అంది. నీ పేరేమిటి? పద్మ. మీరంతా ఎలా ఉంటున్నారు? కలిసే ఉంటాం, కలిసే తింటాం, కలిసే వ్యాపారం చేస్తాం. అందరూ కలిసే ఉంటారా? మొత్తం 10 మంది అమ్మాయిలం కలిసే ఉంటాం. ఇలాంటి వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? పద్మ కళ్ళల్లో నీళ్లు తిరిగేటంత పెద్దగా నవ్వింది. ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతోందో అర్థం కాలేదు మోహనకు. కొబ్బరి తోట యజమాని కొబ్బరికాయలు అమ్ముకుంటాడు, మామిడి తోట యజమాని మామిడికాయలు అమ్ముకుంటాడు, అలాగే గేదెలున్నమ్మ పాలమ్ముకుంటుంది, వెన్న పూస ఉన్నమ్మ నెయ్యి అమ్ముకుంటుంది. తోటలు, పొలాలు, గేదెలు, ఆస్తులు ఏవీ లేని మేము మా వాళ్ళమ్ముకుంటున్నాం. ఎవరికున్న వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ వ్యాపారానికి పెట్టుబడి లేక ఇది పెట్టుబడి లేని వ్యాపారం కదా అని మా వంటితో వ్యాపారం చేసుకుంటున్నాం. తప్పేముంది అంది. ఆ అమ్మాయితో పాటు మరో 2 అమ్మాయిలు కూడా అక్కడికి చేరారు. డియర్ ఫ్రెండ్స్, మీ శరీరంతో కోరికలు తీర్చుకునే మగాళ్ళెవ్వరూ రోగాలతో మీ శరీరం కుళ్ళిపోయినప్పుడు సానుభూతితోనైనా మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరు, ఆర్థికంగా ఆదుకోరు. ఆ విషయం మీకు తెలుసా అంది మోహన బాధగా. గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఈ ఊబిలోకి రావాలనుకుంటున్నావా అంది మరో అమ్మాయి. కాదు, మిమ్మల్ని ఊబిలోంచి బయటకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఆ పని మీ వల్ల కాదు. ఈ వృత్తిలో ఉన్నవాళ్ళం ఇక ఏ పని చేయలేం. చెయ్యాలనుకున్నా మమ్మల్ని చెయ్యనివ్వరు. మేం గౌరవంగా బ్రతకాలనుకున్నా మమ్మల్ని బ్రతకనివ్వరు. ఆ దేవుడు కూడా మమ్మల్ని వృత్తిలో నుంచి కాపాడలేడు. మాతో ఉండటం, నిన్ను పరాయి మగాళ్ళు చూస్తే నువ్వు కూడా మా బాపతే అనుకుని కొత్త పిట్ట వచ్చిందని నీ దగ్గరకు వస్తారు. మా సమస్య విషయం వదిలేసి ముందు నీ విషయం చూసుకో. దయచేసి నీ భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళు కంగారు పడుతూ అంది. ఆ అమ్మాయి తన పట్ల చూపుతున్న ప్రేమకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మోహనకు. మీరు నాకు సహాయం చేయగలరా అంది. ఏం కావాలి? అయినా మీకు సహాయం చేయగల సహాయం ఏముంటుంది అంది పద్మ అనే అమ్మాయి. ప్రియాంక అనే అమ్మాయి మీకు తెలుసా? ఆ పేరు గల అమ్మాయి మా 10 మందిలో లేదు. అయినా ఈ వ్యాపారంలో అడుగుపెట్టిన మొదటి రోజే మా అమ్మ నాన్న పెట్టిన పేర్లు మార్చుకుని మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాం. ప్రియాంక అనే పేరు గల అమ్మాయి మాత్రం లేదు. ప్రియాంక వయసు కూడా నా వయసు అంతే ఉంటుంది. నిమ్మపండు రంగు ఛాయతో చాలా అందంగా ఉంటుంది. మేమందరం అందంగానే ఉన్నాం, నిమ్మపండు రంగు ఛాయలోనే ఉన్నాం. అలాంటి ఆనవాళ్ళు చెబితే చాలా కష్టం. ఆ అమ్మాయి ఫోటో ఏదైనా ఉంటే చూపించండి. మా బ్యాచ్లో లేకపోయినా వేరే బ్యాచ్లో ఉన్నా తెలుసుకుని చెబుతాం అంది పద్మ. హ్యాండ్ బ్యాగ్లో నుంచి ప్రియాంక ఫోటో తీసి పద్మకిచ్చింది. పద్మ చూసిన తర్వాత మరో అమ్మాయి చూసింది. అలా ప్రియాంక ఫోటోని అక్కడున్న అమ్మాయిలంతా చూశారు. ఈ అమ్మాయి కాంతమ్మ గారింట్లో ఉంది. అయితే ఈ అమ్మాయి మాలా వ్యాపారం చెయ్యదు. కాంతమ్మ దగ్గర మొత్తం 15 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళంతా రాత్రిళ్ళు నిద్రపోరు కదా. అందరూ రాత్రిళ్ళు నిద్రపోతే మాలాంటి వాళ్ళం పగలు నిద్రపోతాం.
అందరికీ కాఫీ టిఫిన్లు తయారు చేయటం, ఆ తర్వాత అన్నం కూరలు చేయటం, అందరికీ పెట్టటం లాంటి పనులు చేస్తుంది. జీతం భత్యం లేని పని మనిషిలా పనిచేస్తుంది. వీళ్ళే జాలిపడి ఆమెకు చీరలు అవి కొంటుంటారు. ఇంత పని చేసినందుకు గాను 2 పూటలా భోజనం చేస్తుంది. 4 వాయిల్ చీరలు కట్టుకుంటుందంతే. పాపం ఆమెను చూస్తుంటే మా అందరికీ జాలేస్తుంది. మా అందరికంటే అందంగా ఉంటుంది. వ్యాపారం చెయ్యదు, సంపాదించుకోదు. నలుగురికి చాకిరీ చేస్తూ పని మనిషిలా బ్రతుకుతుంది. ఆ అమ్మాయి మీకేమవుతుంది? నా స్నేహితురాలు అంది మోహన. ఉదయం సాయంత్రం పనులు పూర్తి కాగానే 2 పూటలా కొండ మీద ఉన్న దేవాలయంలోకెళ్ళి కూర్చుంటుంది. ఆ దేవుడు ఆమె మొరాలకించాడు కాబోలు. ఇంతకాలానికి ఆమెను వెతుక్కుంటూ మీరొచ్చారు అంది పద్మ సానుభూతిగా. ప్రియాంక అక్కడుందన్న విషయం తెలియగానే అమితమైన ఆనందం కలిగింది మోహనకు. నాకు ప్రియాంకను చూపుతారా? ఇప్పుడు ఆ దేవాలయంలోనే ఉంది. ఎవరూ చూపించనక్కర్లేదు. మీరు ఆ దేవాలయం దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది అంది పద్మ. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి త్వరలో అందరినీ కలుసుకుంటానని కారులో దేవాలయం దగ్గరికి బయలుదేరింది మోహన. ఊరికి కొద్ది దూరంలో చిన్న కొండ మీద ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఆ దేవాలయం. కారు దిగి దేవాలయం లోపలికి నడిచింది మోహన. కాసేం కారులోనే కూర్చున్నాడు. టైం 12 గంటలు కావస్తోంది. దేవాలయం తలుపులన్నీ మూసి ఉన్నాయి. అయినా ప్రియాంక ఆ పరిసరాల్లోనే ఉంటుందన్న నమ్మకంతో గుడి చుట్టూ తిరిగొచ్చింది. ప్రియాంక కనిపించలేదు. ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చింది మోహనకు. సాయంత్రం వరకు అక్కడుండైనా సరే ప్రియాంకను గురించి తెలుసుకుని వెళ్ళాలనుకుంది. ఆ అమ్మాయిలు చెప్పిన మాటలు విన్న తర్వాత ప్రియాంక మీద అంతవరకు ఉన్న గౌరవం రెట్టింపైంది. ఒక మూలగా ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఒక్క ఉదుటున మోహన్ అక్కడికి చేరింది. హ్యాండ్ బ్యాగ్లోంచి ప్రియాంక ఫోటో తీసి ఒకసారి చూసి మళ్ళీ పర్సులో పెట్టుకుంది. సందేహం లేదు, ఆమె ప్రియాంకే. మోహన్ రాకను కూడా గమనించినంతటి పరధ్యానంలో ఉంది. ఆమె దగ్గరగా వెళ్ళి ప్రియాంక గారు అని పిలిచింది. అంతే, ఇటువైపుకు తిరిగి చూసిన ప్రియాంక ముఖంలో చకచక రంగులు మారిపోయాయి. తడబాటును కప్పిపుచ్చుకుంటూ సారీ, నా పేరు ప్రియాంక కాదు అంది. ఆమెలాగే ఆమె స్వరం కూడా వినసొంపుగా అందంగా ఉంది. ప్రియాంక వైపు చూస్తూ పర్సులో నుంచి ఆమె ఫోటో తీసి ఆమెకు అందించింది మోహన. మీ పేరు మాత్రమే కాదు, మీ గురించి వివరాలన్నీ నాకు తెలుసు అంది. ప్రియాంక కళ్ళ నుంచి జలజల కన్నీళ్లు రాలాయి. నేను మీకు స్నేహితురాల్ని అంటూ ప్రియాంక దగ్గరగా కూర్చుని స్నేహపూర్వకంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది మోహన. ప్రియాంక గారు, మీ గురించిన వివరాలన్నీ మనోజ్ గారు చెప్పారు. మనోజ్ గారి ఇంటికెదురుగా ఉన్న ఇల్లు మాది. నా పేరు మోహన అంటూ తనను గురించి తను పరిచయం చేసుకుంది మోహన. మనోజ్ గారు బాగున్నారా? పిల్లలు ఎంతమంది అంటూ ఆతృతగా అడిగింది. మెంటల్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నారు, ప్రస్తుతం బాగున్నారు అంది అదోలా. మోహన్ గారు, ఆయనకి ఏమైంది? మెంటల్గా షాక్ తినటం ఏమిటి? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకున్నారా? పిల్లలు ఎంతమంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ప్రియాంక. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మీరు ఆయన్ని వదిలేసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పాలి. నేనొచ్చింది కూడా అందుకే. ప్లీజ్ త్వరగా చెప్పమ్మా, ఆయనకి ఏమైంది? సుడులు తిరుగుతున్న కన్నీటితో అడిగింది. చెబుతాను అంటూ ప్రియాంక వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన విషయాలతో పాటు తన విషయమంతా చెప్పింది. మనోజ్ గారి ప్రేమను పొందగలిగిన మీరెంతో అదృష్టవంతులు. కానీ ఆ అదృష్టాన్ని మీరెందుకు దూరం చేసుకున్నారో నాకు అర్థం కావటం లేదు. దురదృష్టవంతురాల్ని నేను, అందుకే ఆ అదృష్టానికి దూరం అయ్యాను కళ్ళు తుడుచుకుంటూ అంది. మీ మూలంగా పిచ్చివాడైన మనోజ్ గారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మీరు ఈ వృత్తిలో ఉన్నారని తెలిసిన మరుక్షణం ఆయన మళ్ళీ పిచ్చివారవుతారు. ఆయన అలా కావటం మీకు సంతోషమా? కాదు, ఆయన సుఖంగా తన వాళ్లతో కలిసి ఉండాలనే ఆయనకి దూరం అయ్యాను. నేనింకా బ్రతికున్నానంటే బ్రతుకు మీద ఆశతో కాదమ్మా, ఆయన మీద ప్రేమతోనే. ఆయనకేదైనా జరిగితే నేను బ్రతకలేనంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుని గుండెల్లోని ఆవేదనంతా కరిగి నీరయ్యే వరకు వెక్కి వెక్కి ఏడ్చింది ప్రియాంక. కన్నీటితోనైనా ఆమె గుండె బరువు తగ్గుతుందని మౌనంగా ఉంది మోహన, ఓదార్చే ప్రయత్నం కూడా చేయకుండా. దాదాపు అర్ధగంట తర్వాత ఆ బాధ నుంచి తేరుకుంది ప్రియాంక. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన మనోజ్ గారిని పిచ్చివాడిని చేసి మీరెందుకిలా మాయమయ్యారు? గతాన్ని తెలుసుకున్నందువల్ల బాధ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆయన దృష్టిలో నేను ఆయన భార్యగానే మిగిలిపోనివ్వండి. ఆయన ప్రేమను పొందిన నేను ఆయన అసహించుకుంటే బ్రతకలేను. ఆయన దృష్టిలో మీరు పతితగా మిగిలిపోవాలనుకుంటున్నారా? వద్దమ్మా, ఆ మాట మాత్రం అనకు అంది ఏడుస్తూ. అయితే చెప్పండి. వద్దమ్మా, నా గురించిన నిజం ఆయనకు తెలిస్తే ఆయన గుండె పగిలిపోవటమే కాకుండా ఆయన కుటుంబంలో కూడా కలతలు రేగుతాయి, మరికొందరి బ్రతుకులు కాలిపోతాయి అంది ఏడుస్తూ.
ప్రియాంక గారు, దయచేసి నాతోనైనా నిజం చెప్పండి. మనోజ్ గారు మీ మూలంగా మరణయాతన అనుభవిస్తున్నారు. ఆయన ఇంకా బాధ పెట్టకండి. మీకు నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే, ఆయన క్షేమాన్ని కోరుకునే వాళ్ళైతే నిజం చెప్పండి అంది ఆవేశంగా. మోహన ఎంతోసేపు బ్రతిమాలి ఎన్నో విధాలుగా నచ్చచెప్పిన తర్వాత జరిగిన విషయాన్ని చెప్పటం మొదలుపెట్టింది ప్రియాంక. వింటూ కూర్చుంది మోహన. ఆ రోజు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. తలకు ఒంటికి బాగా దెబ్బలు తగిలాయి. శరీరం అంతటా గాజు పెంకులు గుచ్చుకుపోయి రక్తపు ముద్దలా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. వెంటనే ఆపరేషన్ చేసి శరీరంలోని గాజు పెంకులన్నీ తీసేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదమని చెప్పాడు డాక్టరు. అందుకు గాను 25,000 రూపాయలు ఖర్చవుతాయని చెప్పాడు. ఉద్యోగం దొరకకముందు నా వంటి మీదున్న నగలమ్ముకుని గడుపుకున్నాం. ఉద్యోగం దొరికిన తర్వాత ఇంటికి అవసరమైన ఫర్నిచరు, వంట సామాను, నెలకు కొన్ని వస్తువులు కొనుక్కుంటున్నాం. మా అమ్మ వాళ్ళ ఆస్తులంతా అన్యాయంగా మనోజ్ వాళ్ళ తాతగారు తీసుకున్నారు. ఆ సమయంలో నా దగ్గర 100 రూపాయలు మాత్రం ఉన్నాయి. 25,000 రూపాయల అప్పు నాకెవరిస్తారు? స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేని నాకు అంత డబ్బు ఎవరిస్తారు? అమ్మా నాన్న లేరు. ఆలోచించే వ్యవధి లేదు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన బ్రతకటం కష్టమని చెప్పాడు డాక్టరు. కొడుకు ప్రమాదంలో ఉన్నప్పుడు కాదంటారా అన్న ఆశతో మొదటిసారిగా మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను డబ్బడగటానికి. నా దురదృష్టం కొద్దీ అంతకు ముందు రోజే మనోజ్ అమ్మా నాన్నగారు అమెరికా వెళ్ళారంట. గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే నౌకరు చెప్పాడు. ఆ మాట వినగానే నా నవనాడులు కృంగిపోయాయి. ఒకవైపు ఆయన్ని కాపాడుకునే అవకాశం లేకుండా పోతుందన్న ఆందోళన, మరోవైపు ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తపన నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఆ సమయంలో ఆలోచించే శక్తి లేదు. అందుకు తగిన సమయం లేదు. మనోజ్ వాళ్ళ చెల్లెలుందా అని అడిగాను ఆ నౌకర్ను. నేనెవరో తెలియదు. అమ్మగారు షాపింగ్కి వెళ్ళారు. ఆమె భర్త జగపతి బాబు గారు లోపల ఉన్నారమ్మా అని చెప్పాడతడు. నాలో ఏమూలో చిన్న ఆశ మిణుక్కుమంది. ఆయనకు మనోజ్ పరిస్థితి చెప్పి 25,000 రూపాయలు అప్పుగా అయినా అడుగుదామని ఆతృతగా లోపలికి పరిగెత్తాను. అతను హాల్లోనే కూర్చునున్నాడు. హాల్లో నిలువెత్తు ఫోటో ఉంది. అందులో మధ్య మనోజ్ ఉన్నాడు. అతనికి ఒకవైపు అతని చెల్లెలు, మరోవైపు ఇతను ఉండటం మూలంగా అతనే జగపతి అయి ఉంటాడనుకున్నాను. అతను చాలా సౌమ్యంగా మాట్లాడాడు. మనోజ్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పగానే ఎంతో బాధపడ్డాడు. అతను బాధపడటం చూసిన తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది. 25,000 రూపాయలు ఇస్తే నేను వెంటనే హాస్పిటల్కి వెళ్తానని, ఆయన్ని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పాను. డబ్బు తీసుకెళ్ళి ఆపరేషన్ ఏర్పాట్లు చూడు. నేను ఈలోగా ఫోన్ చేసి మౌనికను రమ్మని చెప్పి, ఆమె రాగానే మేమిద్దరం కలిసి హాస్పిటల్కి వస్తాం. త్వరగా రా, డబ్బు తీసుకెళ్దు గాని అంటూ వేగంగా అడుగులేస్తూ మేడ మీదకి వెళ్ళారు. ఆలస్యం అవుతుంది, త్వరగా వచ్చి డబ్బు తీసుకెళ్ళు అనటంతో ఆయన మేడ దిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని నన్ను మేడ మీదకి రమ్మన్నాడనుకున్నాను. డబ్బు తీసుకెళ్లాలన్న తొందరలో ఉన్న నాకు మరో ఆలోచనే రాలేదు. అప్పుడు జగపతి గారు, డబ్బు త్వరగా ఇవ్వండి, నేను వెంటనే వెళ్ళాలి. బీరువా తాళాలు కనిపించలేదు, అవే వెతుకుతున్నాను. దిండు కిందున్నాయేమో చూడు అన్నాడతను. ప్రియాంక ఆతృతగా దిళ్ళు దుప్పట్లు అన్నీ తీసి వెతకసాగింది. జగపతి బెడ్రూమ్ తలుపులు మూసి గడియ పెట్టాడు. తాళాలు వెతికే తొందరలో ఉన్న ప్రియాంక అతను తలుపులు మూయటం గమనించలేదు. జగపతి ఆమెకి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. అతని చేతిలో తాళం చెవులున్న గుత్తి ఉంది. కనిపించాయా? త్వరగా డబ్బివ్వండి అంది ఆతృతగా. అతను ప్రియాంకను బలవంతంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రియాంక మెదడు మొద్దుబారిపోయింది. జరుగుతున్నదేమిటో అర్థం కావటానికి కొన్ని నిమిషాలు పట్టింది. అర్థమైన తర్వాత పిచ్చి పట్టినట్లయింది. జగపతి గారు, ఏమిటిది? నేను మీకేమవుతాను? బావమర్ది భార్యను, మీకు చెల్లాయి లాంటిదాన్ని, నన్ను వదలండి అంటూ పెనుగులాడాను. సెంటిమెంట్స్ లేని వాటిని గురించి తెలియని వ్యక్తి దగ్గర సెంటిమెంట్స్ గురించి మాట్లాడటం చెవిటివాణి ముందు శంఖమూదినట్లే. పాపం ఆ విషయం తెలియని ప్రియాంక ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా ఏం ప్రయోజనం లేకపోయింది. వావి వరుసలు లేకుండా మృగంలా మీద పడుతున్న అతని నుంచి తప్పించుకోలేక ప్రాణానికి ప్రాణం అయిన భర్త చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న సమయంలో ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆమెకు అటువంటి పరిస్థితిని సృష్టించిన ఆ భగవంతునికే తెలియాలి. అర్ధరాత్రి వేళ కూడా స్త్రీ ఒంటరిగా నిర్భయంగా ఇంటికి చేరగల రోజు కోసం గాంధీజీ కలలు కన్నారు. ఆ కలలు ఎన్ని సంవత్సరాలు గడిచినా నిజం కాకపోగా పట్ట పగలు కూడా స్త్రీ ఒంటరిగా సంచరించలేని పరిస్థితి ఈరోజు. పేపర్లలో చూసిన, వార్తలలో విన్న సామూహిక మానభంగాలు, వివాహిత స్త్రీ మీద అత్యాచారం, ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారంటారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రియాంక పెనుగులాడుతున్న కొద్దీ అతనిలో కసి రెట్టింపవుతోంది.
జగపతి లాంటి వాళ్ళు ప్రాణం పోయిన స్త్రీ శవంతో కూడా కాపురం చెయ్యగలరు. చూడు, మీ ఆయన నాకు శత్రువు లాంటివాడు. ఎలాగో తెలుసా? వాడింట్లో లేడు కాబట్టి, వాడింతవరకు చచ్చాడో బ్రతికాడో అన్న ఆచూకీ కూడా తెలియదు కాబట్టి, మామగారు ఇల్లరికపు టల్లుడిగా ఈ ఇంట్లో నన్నుంచుకుని లక్షల ఆస్తికి నన్ను వారసుడిని చేశారు. ఇప్పుడు కొడుకు బ్రతికున్నాడన్న విషయం తెలిస్తే వాడిని ఇంట్లోకి తెచ్చుకుంటారు. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపుతారు. అందుకే వాడు శాశ్వతంగా ఈ ఇంటికి దూరం కావాలి. అంటే వాడు చావాలి. అప్పుడు కానీ నా స్థానం పదిలంగా ఉండదు. అందుకే నీకు డబ్బివ్వను. నిన్ను పాడు చేయకుండా వదిలాననుకో, తర్వాత అందరికీ నేను మనోజ్ ఆపరేషన్కి అడిగినా డబ్బు ఇవ్వలేదని చెబుతావు. ఆ విషయం మా మామగారికి తెలిసిన మరుక్షణం నన్ను ఇంట్లోంచి బయటికి గెంటుతారు. నిన్ను పాడు చేశాననుకో, ఇక నీ నోరు శాశ్వతంగా మూతబడిపోతుంది. డబ్బు ఇవ్వలేదని చెప్పిన మరుక్షణం నీ విషయం నలుగురికి తెలుస్తుంది. అందుకే పరువు కోసం నువ్వు నోరు తెరవవు. అలా తెరవకుండా ఉండాలంటే నిన్ను పాడు చేయక తప్పదంటూ ఆమెను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు జగపతి. కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలింది, ఏడ్చింది, శపించింది. భర్తను బ్రతికించుకోవాలని వచ్చిన ప్రియాంకకు తెలియదు, పాపం తను శాశ్వతంగా భర్తకు దూరం కావటానికే అక్కడికి వచ్చానన్న విషయం. అతి దారుణంగా, దుర్మార్గంగా ఆమె శీలాన్ని దోచుకున్నాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత అయినా డబ్బిస్తాడేమోనన్న ఆశతో అతని బ్రతిమాలింది. బయటకు నెట్టి తలుపులు మూసుకున్నాడు. భర్త ఎలాగూ బ్రతకడు, తను మాత్రం బ్రతికి ప్రయోజనం ఏముందనుకుని ఎదురుగా వస్తున్న లారీ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆ లారీ అతను యాక్సిడెంట్ జరగకుండా లారీని రోడ్డు పక్క కాపేశాడు. వెనక నుంచి వస్తున్న కారుకు దాదాపు ఆనుకున్నట్లుగా అంటుకుపోయింది ప్రియాంక. భయంతో స్పృహ కోల్పోయిన ప్రియాంకను ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. 2 ఇంజెక్షన్స్ చేసి యాక్సిడెంట్ జరుగుతుందన్న భయంతో స్పృహ కోల్పోయింది. భయపడాల్సిన పని లేదు, ఇంటికి తీసుకెళ్లమన్నారు. ఆ కారులో అతనే ఆమెను కారులో ఎక్కించుకొని మనోజ్ ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అతనితో ప్రియాంక, నాకు 25,000 రూపాయలు ఇవ్వండి, మీ రుణం మీరే విధంగా తీర్చుకోమంటే ఆ విధంగా తీర్చుకుంటానంది. అయితే హాస్పిటల్లో ఉన్నది తన భర్త అన్న విషయం ప్రియాంక అతనితో చెప్పలేదు. ఎందుకంటే అలా చెబితే పెళ్ళైన స్త్రీ ఈమె నాకెందుకు ఉపయోగపడుతుందని అతను డబ్బివ్వకుండా వెళ్ళిపోతాడేమోనన్న అనుమానంతో మనోజ్ విషయం చెప్పలేదు. మా అమ్మకు ఆపరేషన్ 25,000 కావాలని చెప్పింది. అతను 25,000 ఆమె చేతిలో పెట్టాడు. నేను కాంట్రాక్టర్ని, ఆ పని మీదనే విశాఖ వచ్చాను. 1 నెల రోజుల్లో మా వర్క్ అయిపోతుంది. నేను మా స్వంత ఊరు బెంగళూరు వెళ్ళిపోతాను. ప్రస్తుతం ఈ నెల రోజులు నేను మా వర్క్కు దగ్గరగా ఉంటుందని పెద్దాపురంలో ఇల్లు తీసుకుంటున్నాను. నీకిచ్చిన 25,000 రూపాయలు తిరిగి నాకు ఇవ్వనవసరం లేదు. అందుకుగాను నేను పెద్దాపురంలో ఉండే నెల రోజులు రాత్రిళ్ళు నా అవసరం తీర్చాలి అన్నాడు ఎలాంటి మొహమాటం లేకుండా. ఒకవైపు 25,000 కావాలి, లేకపోతే మనోజ్ బ్రతకడు. మరోవైపు ఇతన్ని వదులుకుంటే 25,000 దొరకవు. మనోజ్ను చేతులారా చంపుకున్నట్టవుతుంది. అందుకే అతను చెప్పిన షరతుకు అంగీకరించి 25,000 తీసుకుంది. మీరు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కారును పంపండి. మా అమ్మ అప్పటికి నిద్రపోతుంది. నేను మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ ఉదయం 4 గంటలకి మా అమ్మ నిద్రలేచే సమయానికి నన్ను హాస్పిటల్ దగ్గర కారులో దింపండి అంది. అతను సరేనని వెళ్ళిపోయాడు. ఆ 25,000 రూపాయలు తీసుకొచ్చి డాక్టర్ గారి చేతిలో పెట్టాను. మనోజ్కి ఆపరేషన్ పూర్తి అయింది. అతనికి ప్రాణభయం లేదని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది నేను మనోజ్కి ఎంత ద్రోహం చేశానో. అయినా నా ప్రమేయం లేకుండానే జగపతి నా శీలాన్ని దోచుకుని నాకు డబ్బివ్వకుండా బయటికి నెట్టాడు. ఇతను నా మీద నమ్మకంతో నా శరీరానికి వెలకట్టినందుకు నాకు 25,000 రూపాయలు ఇచ్చాడు ముందుగా. ఒకసారి చెడిపోయినా ఒకటే, 100 సార్లు చెడిపోయినా ఒకటే. రాత్రి 10 గంటలకి హాస్పిటల్ గేటు ముందు కారాగింది. 500 రూపాయలు స్టాఫ్ నర్స్ చేతిలో పెట్టి రాత్రిళ్ళు హాస్పిటల్లో ఉండటానికి నాకు వీలు కాదు. నేను లేని టైంలో మనోజ్ను జాగ్రత్తగా చూడమని చెప్పి కారులో పెద్దాపురం అతని ఇంటికి వెళ్ళాను. అలా మాట తప్పకుండా మనోజ్ని బ్రతికించుకోవటానికి అతనికి నెల రోజులు నా శరీరాన్ని అమ్ముకున్నాను. ప్రతి రాత్రి వెళ్ళి ఉదయాన్నే కారులో హాస్పిటల్కి వచ్చేదాన్ని. నా నిజాయితీని మెచ్చుకొని నేను అందించిన సుఖానికి మరో 10,000 నా చేతిలో పెట్టి అతను వర్క్ పూర్తయిందని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ 10,000 రూపాయలతో హాస్పిటల్ బిల్ కట్టాను. ఆ రోజే మనోజ్ అమ్మ నాన్నగారు అమెరికా నుంచి వచ్చి మనోజ్ని చూడటానికి హాస్పిటల్కి వచ్చారు. ఇక మరుసటి రోజే మనోజ్ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు డాక్టరు. ఒకరితో కాదు, 2 నా శీలాన్ని పోగొట్టుకున్నాను. అటువంటి నేను మనోజ్కు ముఖం ఎలా చూపించగలను, అతనితో ఎలా తిరిగి వెళ్ళగలను
అతనితో పూర్వంలా ఎలా కాపురం చేయగలను? నెల రోజుల పాటు హాస్పిటల్లో నాకు దూరంగా ఉన్న మనోజ్ ఇంటికి రాగానే నన్ను చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. మలినమైన నా శరీరాన్ని నా ప్రేమమూర్తికి అర్పించలేను. మనోజ్ అమ్మ, నాన్నగారు, తాతగారు అందరూ మనోజ్‌ని చూడటానికొచ్చారు. నేను దూరమైతే మళ్ళీ పూర్వంలా మనోజ్ వాళ్ళతో కలిసుంటాడు. లక్షాధికారి ముద్దుల కొడుకుగా ఆర్థికపరమైన సమస్యలు, బాధలు అతనికుండవు. నన్ను మర్చిపోలేక కొంతకాలం బాధపడినా తర్వాత గుండె రాయి చేసుకుని తనకిష్టం లేకపోయినా పెద్దవాళ్ల బలవంతం మూలంగానో నా మీద ద్వేషంతోనో మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను. నేను రాత్రిళ్ళు పెద్దాపురం వచ్చినప్పుడు అతనింట్లో వంట చేయటానికి ఒక ముసలమ్మ ఉండేది. మనోజ్ను చూడటానికి వాళ్ళంతా హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు నేను కనిపించకపోతే మనోజ్ను వాళ్ళింటికి తీసుకువెళ్తారన్న ఉద్దేశంతో నేను పెద్దాపురం బస్ ఎక్కాను. ముసలమ్మ దగ్గరికి చేరాను. ఆమెతో నా బాధంతా చెప్పుకున్నాను. వళ్ళమ్ముకొని బ్రతుకుతావా, వంట మనిషిగా బ్రతుకుతావా అమ్మా? ఈ 2 పనులకు తప్ప నీలాంటి వాళ్ళు ఇంకెందుకు పనికిరారమ్మా అంది. వంట మనిషిగా, పని మనిషిగానైనా బ్రతుకుతాను కానీ వళ్ళమ్ముకొని బ్రతకనని చెప్పాను. ఆ ముసలమ్మ ఒకచోట వంట పనులు చేయటానికి కుదిర్చింది. ఇప్పుడు నేను పనిచేసేది ఆ చోటనే. నాలాంటి అభాగ్యులు 10 మంది ఉన్నారు. వాళ్ళంతా రాత్రిళ్ళు విటుల చేతుల్లో నలిగిపోయి పగలంతా శవాల్లా పడుంటారు. వాళ్లకు వంట చేసి పెడుతూ కడుపు నింపుకుంటున్నాను. జీతం భత్యం లేకుండా అందరికీ పనులు చేసే నన్ను వాళ్ళు తోబుట్టువులా అందరూ ఆప్యాయంగా చూస్తారు. పనైపోగానే ఈ దేవాలయంలో కూర్చొని నేను పోయేలోగా ఒక్కసారి నా మనోజ్ని చూపించమని ఆ భగవంతుడిని వేడుకుంటూ కాలం గడుపుతున్నాను. ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను. మనోజ్ మీద నాకున్న ప్రేమ నన్ను చావనివ్వటం లేదు. బ్రతికుంటే ఏదో ఒక రోజు అతన్ని కళ్ళారా చూసుకోవచ్చు కదా అన్న ఆశతో బ్రతుకుతున్నాను. మనోజ్ నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా బ్రతుకుతున్నాడు అనుకున్నాను కానీ ఇలా నా మీద ప్రేమతో నన్ను మర్చిపోలేక పిచ్చివాడైపోయాడనుకోలేదు అంది ఏడుస్తూ ప్రియాంక. ఆమె కథ విన్న తర్వాత ప్రియాంక పాదాలకు తలుంచి నమస్కరించాలనిపించింది మోహనకు. మనోజ్ను బ్రతికించుకోవటానికి నిండు జీవితాన్ని త్యాగం చేసిన ప్రేమమూర్తి ఆమె. కొవ్వొత్తిలా తాను కాలిపోతూ మనోజ్ జీవితంలో వెలుగు నింపాలని తపన పడుతున్న దేవత ఆమె. ప్రేమించటం అందరికీ తెలుసు కానీ ఆ ప్రేమను ప్రేమగా, ఆరాధనగా ప్రేమించటం కొందరికి మాత్రమే తెలుసు. ఆ కొందరిలో ప్రియాంక మొదటి స్థానంలో ఉంటుంది. ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం అంత తొందరగాను విడిపోవటం చేస్తారు కొందరు ప్రేమికులు. మరికొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు నా కోసం ఏం చేశావు, 4 జతల గాజులు చేయించావా, 4 పట్టుచీరలు కొన్నావా అని భార్య, నిన్ను పెళ్లి చేసుకుని కట్నాన్ని, లాంఛనాలని అన్నీ వదులుకున్నాను, అయినా నేనంటే నీకేమాత్రం గౌరవం లేదు అంటూ భర్త. ఇలా ఒకరినొకరు సాధించుకుంటూనే జీవితమంతా గడిపేస్తారు. మరికొంతమంది ఉంటారు, వాళ్లకు జీవితమంతా ఒకరిని ఒకరు అనుమానించుకోవటం, ద్వేషించుకోవటంతోనే సరిపోతుంది. మరికొంతమంది మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మతం తేడాతోనో, కులం తేడాతోనో గొడవలు పడుతుంటారు. ఆర్థికపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకోలేక ఒకరినొకరు విమర్శించుకుంటూ గడుపుతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నా చాలామంది జీవితాలు నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకోకుండానే గడిచిపోతుంటాయి. ఇదా ప్రేమంటే? ఇందుక ఒకరి కోసం ఒకరు ఆహుతి కావటానికి కూడా సిద్ధపడి పెళ్లి చేసుకోవటం? అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమించిన వ్యక్తి నా కోసం ఏం చేశాడని ఆలోచించకూడదు. నేను ప్రేమించిన వ్యక్తి కోసం నేనేం చేయగలుగుతున్నాను, ఏమి ఇవ్వగలుగుతున్నాను అని ఆలోచించాలి. అతను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. అతనికి నా మీద ప్రేమ లేనప్పుడు నాకెందుకు ఉండాలి అనుకుంటే అది అసలు ప్రేమే కాదు. తీసుకోవటంలో కంటే ఇవ్వటంలోనే ఆనందం ఉంటుంది. అతన్ని ప్రేమించటం నాకు ఆనందం. అతని కోసం బ్రతకటమే నా ధ్యేయం అనుకోవాలి. సలీంను ప్రేమించిన అనార్కలిని సజీవంగా సమాధి కడుతుంటే ఆమె బాధతో అమ్మా అని ఆర్తనాదం చెయ్యలేదు, సలీం అని పిలిచింది. అందుకే ఆమె ప్రేమ శాశ్వతమై అమరమై ఈనాటికి సజీవంగా నిలిచిపోయింది. అది రియల్ లవ్ అంటే. బాధల్లోనూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, సంతోషాల్లోనూ హింసను భరిస్తున్నా అమ్మా అన్న పదం రాకుండా ప్రేమించిన వ్యక్తి పేరు మాత్రమే గుర్తుకు రావాలి. ఆ రూపమే కళ్ళ ముందు కదలాడాలి. ఆ ప్రేమకు మరణం ఉండదు.
ఆ నిజమైన ప్రేమ ఎన్ని సంవత్సరాలైనా అందరి మనసుల్లో సజీవంగా నిలిచిపోతుంది. ప్రియాంకది రియల్ లవ్. ఆమెను పొందిన మనోజ్ చాలా అదృష్టవంతుడు. దయచేసి ఈ విషయాలన్నీ మనోజ్ గారికి చెప్పొద్దమ్మా. ప్రియాంక ఏడుస్తూ మోహన చేతులు పట్టుకుంది. నో అర్చినట్టుగా అంది మోహన. నా మాట వినమ్మా. జగపతి విషయం మనోజ్ గారికి తెలిస్తే అతని ప్రాణాలు తీస్తాడు. అతని చెల్లెలి జీవితం నాశనం అవుతుంది. వాళ్ళమ్మ నాన్న గుండె పగిలి మరణిస్తారు. మోహన, ఇంతమందిని ఇన్ని విధాలుగా బాధ పెట్టే ఈ నిజాన్ని చెప్పటం కంటే నా గుండెల్లో దాచుకోవటమే మంచిదమ్మా అంది ఏడుస్తూ. నీలాంటి దేవత ఇతరుల దృష్టిలో పతితగా మిగిలిపోవటానికి వీల్లేదు. అది నేను భరించలేను. ఈ విషయంలో మాత్రం నేను నీకు మాటివ్వలేను. నా మీద జాలితో నువ్వు తొందరపడుతున్నావమ్మా. జగపతిని గొడవ పెట్టి మనోజ్ చెల్లెలి కాపురంలో నిప్పులు పోసి ఆ మంటల్లో మనోజ్ కుటుంబం దహనం కాకూడదనేగా మనసు చంపుకుని ఇలా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే పని చేస్తే నా త్యాగానికి అర్థమేముంటుంది? ప్రియాంక, నిజంగా నువ్వు చేసిన త్యాగం అర్థం లేనిదే. నీ త్యాగం మూలంగా ఎవరు సుఖపడ్డారు? మనోజ్ గారు పిచ్చివాడైపోయాడు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా జగపతిని తీసుకొచ్చి ఇల్లరికపుటు అల్లుడిగా చేశారు. జగపతి మూలంగా మౌనిక సుఖపడుతుందా అంటే అదీ లేదు. అతని మూలంగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది అంటూ ఆ రోజు జరిగిన విషయం మనోజ్కు చెబితే ఆ దుర్మార్గుడిని బయటకు గెంటేవాళ్ళు. మౌనికకు మళ్ళీ పెళ్లి చేసేవారు. అందరూ మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. మనోజ్ను హత్య చేసి ఆస్తికి వారసుడు కావాలనుకుంటున్నా ఆ దుర్మార్గుడిని ఇంకా కాపాడాలనుకుంటున్నావా? ఇంత చేసిన వాడు రేపు మనోజ్ ప్రాణాలు తీయడన్న నమ్మకం ఏమిటి? బాగా ఆలోచించు. శత్రువు నీడలో మనోజ్ క్షేమంగా ఉంటాడన్న నమ్మకం ఏమిటి? అతను నా ఇంటి నుంచి తరిమేయాలంటే అతను చేసిన దుర్మార్గం ఆ ఇంట్లో అందరికీ తెలియాలి. ప్రియాంక, నువ్వు నిజంగా మనోజ్ క్షేమం కోరేదానివైతే ఈ విషయాన్ని మనోజ్కి చెప్పనివ్వు అంది ప్రియాంక చేతులు పట్టుకొని బ్రతిమాలుతూ. కానీ మౌనిక భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉంది. ఇప్పుడు మౌనిక అతని దగ్గర సుఖపడుతుంది లేదు. అతని నుంచి విడిపోతే బాధపడేది లేదు. ఆ దుర్మార్గుడి నీడలో ఆ అన్నా చెల్లెళ్ళిద్దరికీ మనశ్శాంతి లేదు. నాకంటే తెలివైన దానివి. ఏం చేస్తే బాగుంటుందనిపిస్తే అలా చెయ్యమ్మా. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. వద్దమ్మా, నేను ఆయన ముఖం చూడలేను. అలా అనకు ప్రియాంక. నీకోసం ఆయన ఎంతగా తప్పించిపోతున్నారో నీకు తెలియదు. ఆయన మాట్లాడే 100 మాటల్లో 90 మాటలు నీ గురించే మాట్లాడతారు. నువ్వు కనిపిస్తే చాలు నిన్ను తన గుండెల్లో దాచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. వద్దమ్మా, ఈ శరీరం ఇలాగే శుష్కించి చివరికి కాలి బూడిదైపోవాలే తప్ప ఆ ప్రేమమూర్తికి అర్పించలేను. నీ శరీరం మలినమైన నీ మనస్సు మలినం కాలేదు. మనోజ్ నువ్వు అనుకుంటున్నంత సంస్కారహీనుడు కాదు. అతని కోసం ఆహుతైపోయిన నిన్ను ఆప్యాయంగా గుండెల్లో దాచుకుంటాడే తప్ప జరిగిపోయిన విషయాన్ని గురించి ఆలోచించను కూడా ఆలోచించడు. నా మాట విను. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు. నువ్వెంత చెప్పినా ఈ విషయంలో నా నిర్ణయం మారదమ్మా. ఆయన ముఖం ఈ జన్మలో చూడలేను. ఇప్పుడు నాకు మిగిలిందల్లా ఒకే ఒక్క కోరికమ్మా. నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకోవాలి. ఇంకా నేను మనోజ్ గారిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? మీ ఇద్దరు భార్యాభర్తల్లా కలిసి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు మనోజ్ గారిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాకు లేదు. నీ విషయం, నీ ఉనికి తెలియకముందు ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ విషయం తెలిసిన తర్వాత ఆయన ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటాను? నా కోసం నీ సుఖాన్ని త్యాగం చేయొద్దమ్మా. నీ ప్రేమలో ఆయన మామూలు మనిషి అయ్యారు. నీ ప్రేమలోనే ఆయన నన్ను మర్చిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలి. వద్దు ప్రియాంక, ఈ త్యాగాన్ని నేను భరించలేను. అందుకు నా మనస్సాక్షి అంగీకరించదు అంది కన్నీటితో మోహన. ఇది నీకోసం నేను చేస్తున్న త్యాగం కాదమ్మా, నా స్వార్థం. నా మనోజ్ సుఖంగా ఉండాలని నిన్న ఆయన్ని పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతున్నాను. నా మనోజ్ సంతోషంగా ఉంటే నేను సుఖంగా ఉన్నట్టు కాదా? మాటల్లో చెప్పినంత తేలిక కాదు అంది. రాణి నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ మోహన. కాసిం టైం అవుతుందని కారు హారన్ మోగించటం మొదలుపెట్టాడు. మళ్ళీ వస్తానని ప్రియాంకతో చెప్పి కారు వైపుకు నడిచింది మోహన. ప్రియాంక కూడా కారు వరకు వచ్చి మోహన కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ నిల్చుంది. మనోజ్ను గురించిన వివరాలు తెలిసిన ఆనందంతో ఒకచోట నిలవలేకపోతోంది ప్రియాంక. అతన్ని చూడాలని ఆమె మనసు తల్లడిల్లిపోసాగింది. మోహన కారు దిగి సరాసరి ఇంటికెళ్లకుండా మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చింది.
మనోజ్ వాళ్ళ అమ్మ, నాన్నగారు, మౌనిక అందరూ మాట్లాడుకుంటూ హాల్లోనే కూర్చున్నారు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టంగా ఉంది మోహనకు. మోహన, ఏమిటలా ఉన్నావు అన్నాడు మనోజ్. నేను పెద్దాపురం వెళ్ళాను, అక్కడ ప్రియాంకను చూశాను అంది. అంతే, అందరూ నిర్ఘాంతపోయారు. భరించలేనంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు మనోజ్. మిగతా వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. మనోజ్ గారు, ప్రేమంటే ప్రియాంక చూపించిందే అదే ప్రేమ. ఆమె మీ పాలిట దేవత. మిమ్మల్ని కాపాడుకోవటం కోసం ప్రపంచంలో ఏ స్త్రీ చేయలేని సాహసాన్ని చేసిన త్యాగమూర్తి ఆమె. మీ పెళ్లికి ఈ పెద్దవాళ్ళు అంగీకరించినట్టయితే ఈరోజు ప్రియాంక అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. మేము చేసిన పొరపాటుకు మేము బాధపడిన క్షణంలంటూ లేదు, బాధగా అన్నాడు మనోజ్ నాన్నగారు. అవునమ్మా, ప్రియాంక చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంది మనోజ్ అమ్మగారు. కాసిం వచ్చి విషయం చెప్పగానే లక్ష్మి, ప్రశాంత్ కూడా మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. మోహన్ ఆవేశంగా మాట్లాడుతుంటే వాళ్ళు కూడా వింటూ ప్రతిమల్లా నిలబడిపోయారు. కోరి తెచ్చుకున్న మీ అల్లుడు మీ ఇంటికి నిప్పు పెట్టాడు. వద్దనుకుని వదిలించుకున్న కోడలు మీ అబ్బాయిని కాపాడి మీ ఇంటి దీపాన్ని వెలిగించింది. ప్రియాంక పతిత కాదు, ఆమె బురదలో ఉన్న కలువ పువ్వులా నిర్మలంగా ఉందక్కడ. నువ్వు ప్రియాంకను చూసావా? నీతో మాట్లాడిందా? ప్రియాంకను ఎందుకు తీసుకురాలేదు? ఆవేదనగా అడిగాడు. ప్రియాంక ఎలా ఉందో తెలుసా? అశోకవనంలో సీతలా ఉంది. మీ పెద్దవాళ్ళు, మీ ఇంటి అల్లుడు అందరూ ఆమె మనసుతో ఆడుకుంటే శిథిలమైన గుండెతో, విరిగిపోయిన మనసుతో, చావలేక బ్రతుకుతున్న జీవచ్చవంలా ఉంది. ఆమె ఇంకా బ్రతికుండటానికి కారణం జీవితంలో ఎప్పుడైనా మనోజ్ని చూడలేకపోతానా అన్న ఆశ అంటూ మొదలుపెట్టి ప్రియాంక చెప్పిన విషయాలన్నీ, ఏ ఒక్క విషయం దాచకుండా అన్నీ వివరంగా చెప్పింది. జగపతి ప్రియాంక శీలాన్ని దోచుకున్నాడన్న చేదు నిజాన్ని అక్కడున్న ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తన కన్న కొడుకును ఆస్తి కోసం చంపాలనుకున్న అల్లుడిని ఒక్క నిమిషం కూడా తన ఇంట్లో ఉంచుకోలేని స్థితికొచ్చారు మనోజ్ నాన్నగారు. వాళ్ళన్నయ్య ప్రాణాలు తీయాలనుకున్న భర్త దుర్మార్గాన్ని క్షమించగలిగిన, బావి వరుసలు లేకుండా చెల్లెల్లాంటి ప్రియాంక శీలాన్ని దోచుకొని ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసిన అతని రాక్షసత్వాన్ని క్షమించలేకపోయింది. ఆ క్షణంలోనే భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది మౌనిక. అతనితో కాపురం చేయటం ఆమెకు సాధ్యం కాదు. అటువంటప్పుడు విడాకులు తీసుకోవటమే మంచిదనుకుంది. మనోజ్ అమ్మగారికి అల్లుడి కంటే కొడుకు ముఖ్యం. అందుకే ఆ దుర్మార్గుడు ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏ క్షణంలో వాడు మన ఆస్తిని కాజేయటానికి, నా బిడ్డను చంపుతాడోనని భయంగా ఉంది. వాడిని ముందు మెడబట్టి బయటకు గెంటేయండి అంది ఏడుస్తూ. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న జగపతిని చూసి, ఆగు, ఒక్కడుగు ముందుకేసావా నీ ప్రాణాలు తీస్తాను. నేను హంతకుడిగా మారకముందే ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు గర్జించినట్లుగా అన్నారు మనోజ్ నాన్నగారు. మావయ్య, ఏమిటి మీరనేది? అయోమయంగా గుమ్మం దగ్గరే ఆగిపోయి అన్నాడు జగపతి. దౌర్భాగ్యుడా, నా ఆస్తిని కాజేయటానికి నువ్వు నా కొడుకునే చంపాలనుకున్న హంతకుడివిరా. నా కోడలి శీలాన్ని పాడు చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడివిరా నువ్వు. నిన్ను చంపకుండా వదిలేస్తే ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేస్తావో. అయినా నిన్నెందుకు చంపకుండా వదిలేస్తున్నానో తెలుసా? నా కూతుర్ని విధవరాలిగా చూడలేక. వెళ్ళరా వెళ్ళు అంటూ ఆవేశంగా అరిచారాయన. మనోజ్ ఉన్మాదిలా ఒరే అంటూ జగపతి మీద విరుచుకుపడి అతని ఎముకలు విరిగేలా కాళ్లతో తన్నాడు. ప్రశాంత్ కూడా అంతా విన్న తర్వాత కోపాన్ని ఆపుకోలేక జగపతి దగ్గరికి వెళ్ళి 4 తన్నులు తన్నాడు. ముగ్గురు కలిసి భర్తను చావగొడుతున్నా అదేమని నోరు మెదపలేదు మౌనిక. కళ్ళప్పగించి చూస్తూ నిల్చుండిపోయింది. ఆమె కళ్ళకతను మనిషిలా కనిపించటం లేదు, భయంకరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. అతన్నెంత త్వరగా బయటికి పంపుతారా అన్నంత కంపరంగా ఉంది. జగపతికి వాళ్ళ మాటల్ని బట్టి తను ప్రియాంకకు చేసిన ద్రోహం, ఆపరేషన్కు డబ్బివ్వకుండా మనోజ్ చావాలనుకోవటం, అన్ని విషయాలు వాళ్లకు తెలిసిపోయాయని అర్థమైంది. తనింకా అక్కడే ఉంటే వాళ్ళ చేతుల్లో తన్నులు తిని చావటం ఖాయమని కూడా తెలిసిపోయింది. బ్రతకాలనుకుంటే పలాయనం చిత్తగించడం ఒక్కటే మార్గం అనుకుని బయటికి పరిగెత్తాడు. మోహన, నేను నా ప్రియాంకను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. వెంటనే నన్ను పెద్దాపురం తీసుకెళ్ళు, నా దేవతను చూడాలి, నన్ను తీసుకెళ్ళు అంటూ భావోద్రేకంతో ఏడవసాగాడు. అవునమ్మా, మా ఇంటి దేవత ప్రియాంక కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుని
ఆమెను మా ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు గాని మా పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు అన్నారు మనోజ్ నాన్నగారు ఎంతో బాధగా. అమ్మ మోహన, ప్రియాంకను మా ఇంటికి తెచ్చుకునే అదృష్టాన్ని మాకిచ్చావు. నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేమమ్మా. మనోజ్ కోసం ఇంత చేశావు. ప్రియాంకను మనోజ్కి అప్పగించి ఆ పుణ్యం కూడా కట్టుకో తల్లి. చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మమ్మల్ని ప్రియాంక దగ్గరికి తీసుకెళ్ళమ్మా అంది మనోజ్ అమ్మగారు ఏడుస్తూ. వాళ్ళందరి మానసిక స్థితిని అర్థం చేసుకున్న ప్రశాంత్ కాసింను కారు తీసుకురమ్మన్నాడు. అందరితో పాటు ప్రశాంత్, లక్ష్మి కూడా ప్రియాంకను తీసుకురావటానికి పెద్దాపురం బయలుదేరారు. ప్రియాంకను గురించి తను చెల్లెలితో చెప్పిన దానికి జరిగిన వాస్తవానికి ఏమాత్రం సంబంధం లేకపోవటంతో ఆమెను గురించి అలా అనుకున్నందుకు మనసులోనే ఎంతో బాధపడ్డాడు ప్రశాంత్. రాత్రి 10 గంటలకి అక్కడికి వెళ్ళారు. మోహన లోపలికెళ్ళి ప్రియాంకను బయటికి తీసుకొచ్చింది. అంతే, మనోజ్ ఆమె కాళ్ల మీద పడిపోయాడు ఏడుస్తూ. అతని అమ్మా నాన్నగారు కన్నీళ్లతో ప్రియాంక చేతులు పట్టుకున్నారు క్షమించమని. సందడికి అమ్మాయిలంతా బయటకొచ్చారు. ప్రియాంక ఏమిటో ఎవరో అందరికీ తెలిసిపోయింది. అక్క, ఆ దేవుడు నీ మొరాలకించాడు. అందుకే నీ దైవాన్ని నీ దగ్గరికి పంపించాడు. ఆనందంగా నీ ఇంటికి నువ్వు వెళ్ళు. నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం అంది ఆప్యాయంగా సీత. అవును ప్రియాంక, ఇంతకాలం కన్న తల్లిలా మమ్మల్ని అందరినీ ఆదరించి మాతృప్రేమను చూపించావు. నువ్వు మా అందరికీ దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా భర్తతో కలిసి ఉండటానికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. త్వరగా వెళ్ళమ్మా అందొకామె. రాయిని మొక్కితే వరాలిస్తాడా అనుకునేదాన్ని. భగవంతుని మీద నీకున్న నమ్మకమే నిన్ను నీ భర్త దగ్గరికి చేర్చింది. సంతోషంగా వెళ్ళమ్మా అంది మరొక ఆమె. భర్తను చూస్తున్న ఆనందంలో తల మునకలైపోతున్న ప్రియాంక తనుండాలా వాళ్లతో వెళ్ళాలా అన్న విషయం తేల్చుకోకముందే అమ్మాయిలంతా కలిసి ప్రియాంకను బలవంతంగా కారులో ఎక్కించారు. అందరూ ఇంటికి చేరేసరికి ఉదయం 5 గంటలైంది. అందరికీ భరించలేనంత ఆనందంగా ఉంది. మాట్లాడుకుంటూ హాల్లోనే కూర్చున్నారు. వంట ఆమె అందరికీ వేడివేడి కాఫీ కప్పులందించి వెళ్ళింది. ప్రశాంత్, లక్ష్మి కూడా అక్కడే ఉండిపోయారు. ప్రియాంక అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్లుగా తన భర్త ఇంటిని, అత్తగారిని, మామగారిని మార్చి మార్చి చూసుకుంటోంది. తన ఆ ఇంట్లో వాళ్ల మధ్య అలా కలిసి ఉండాలని ఎన్నో బంగారు కలలు కన్నది. చివరికి ఆ కళ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నెరవేరింది. తనే వంటగదిలోకి వెళ్ళి వేడినీళ్లు పెట్టుకుని తలారా స్నానం చేసింది. గుడిలో పెళ్లి చేసుకున్న రోజున తనకు మొదటిసారిగా మనోజ్ కొనిచ్చిన పట్టుచీర కట్టుకుంది. లాన్లో ఉన్న గులాబీలు 2 తెంపి తల్లో పెట్టుకుంది. కళ్ళ నిండా కాటుక, నుదుట నయా పైసంత సింధూరం దిద్దుకుని పెళ్లి కూతురులా ముస్తాబైంది. కోడల్ని తనవి తీరా చూసుకుంది అన్నపూర్ణ. వంటింట్లోకి వెళ్ళి జీడిపప్పు ఉప్మా చేసి అందరికీ స్వయంగా వడ్డించింది ప్రియాంక. టిఫిన్ తిన్న తర్వాత అందరికీ కాఫీలు కలిపిచ్చింది. ప్రియాంక అలా అందిస్తుంటే ఆమెనే చూస్తున్నాడు మనోజ్. అందరూ ప్రియాంక తమ ఇంటికి మళ్ళీ చేర్చినందుకు మోహనను మెచ్చుకోసాగారు. దబ్మని శబ్దం వినిపించి అందరూ అటువైపు చూశారు. ప్రియాంక నేల మీద పడిపోయింది. ఆమె నోటి నుంచి ధారాపాతంగా రక్తం కారిపోసాగింది. ఆ దృశ్యం చూడగానే మనోజ్కు గుండె ఆగినట్లయింది. ఒక్క ఉదుట్న ఆమె దగ్గరికెళ్ళి ఆమె తలను ఒడిలోకి తీసుకున్నాడు. ప్రియాంక, ఏమైంది? ఎందుకలా రక్తం పడుతోంది? ఏడుస్తూ అడిగాడు మనోజ్. ముందు ప్రియాంకను కారులో చేర్చండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు ప్రశాంత్. వద్దు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నేను బ్రతకను. నేను బ్రతికే ఈ 4 నిమిషాలైనా నన్ను నా భర్త ఒడిలో ఉండనివ్వండి అంది ఆయాసపడుతూ. అమ్మ ప్రియాంక, ఏమిటమ్మా ఇది అంటూ ప్రియాంక మీద పడిపోయింది అన్నపూర్ణమ్మ. నేనెప్పుడు నా ఇంట్లో నా వాళ్ల మధ్య నా భర్తతో ఉండాలనుకునేదాన్ని. ఆ కోరిక ఇంతకాలానికి తీరింది. ప్రియాంక, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఏడుస్తూ అడిగాడు మనోజ్. మలినమైన నా శరీరాన్ని మీకు అర్పించలేను. అందుకే శాశ్వతంగా మీకు దూరం అయిపోతున్నాను. నేను బ్రతికుంటే మీరెప్పటికీ మోహనను పెళ్లి చేసుకోలేరు. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తోందో ఆమె మాటల్ని బట్టి అర్థం చేసుకున్నాను. ఆమె అన్ని విధాలుగా మీకు తగిన భార్య. ప్రతిఫలాపేక్ష లేకుండా, అసూయ, ద్వేషం లాంటి భావాలకు చోటివ్వకుండా తన ప్రేమను తనలోనే దాచుకుని మనిద్దరినీ కలపాలని ప్రయత్నించిన ప్రేమమూర్తి ఆమె. మోహనను పెళ్లి చేసుకుని నా చివరి కోరిక తీర్చండి. ప్రియాంక, ఎందుకు ఇలాంటి పని చేశావు? నేను మోహనను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ప్రేమించటం నీకే కాదు, నాకు తెలుసు. నాకు మోహన, అమ్మ, నాన్న, ఆస్తి ఏవి ఎవరూ వద్దు. నాకు నువ్వు కావాలి ప్రియాంక, నువ్వే కావాలి వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు మనోజ్. నేను విషం తీసుకున్నాను. ఇక ఆ దేవుడు కూడా నన్ను బ్రతికించలేడు.
మీకు దూరమైన క్షణంలోనే నేను చనిపోయాను. బ్రతికున్నది జీవం లేని శరీరం మాత్రమే. మోహన నా గురించి చెప్పగానే మీరు పరిగెత్తుకుంటూ నా కోసం వస్తారని తెలుసు. వచ్చేటప్పటికే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కళ్ళారా మిమ్మల్ని చూసుకుని నా ఇంట్లో నా వాళ్ళ మధ్య నా భర్త నీడలో చనిపోవాలని ఆగాను. అందుకే పెళ్లి కూతురుగా ముస్తాబై నా కోరికను తీర్చుకున్నాను. ఎంత పనిచేశావు ప్రియాంక, నువ్వు లేకుండా నేనెలా బ్రతకాలి? ఏడుస్తూ ఆమె మీద వాలిపోయాడు మనోజ్. ప్రియాంక, నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసి మా అందరినీ ఇలా బాధపెడతావనుకోలేదు. నిన్ను చంపుకోవటానికా ఇంత దూరం తీసుకొచ్చింది? నువ్వు చనిపోతే నీ భర్త సంతోషంగా ఉంటాడని ఎలా అనుకున్నావు? బాధగా అంది మోహన. నన్ను క్షమించమ్మా, నాకు బ్రతకాలని లేదు. ఈ శరీరంతో మళ్ళీ జన్మంటూ ఉంటే నా పిచ్చి ప్రేమతో ఆయనకే భారీగా పుడతాను. మోహన, తోబుట్టులెవరూ లేని నాకు ఆ ప్రేమానురాగాలు తెలియవు. 2 రోజుల పరిచయంలోనే ఆ అనుభూతులన్నింటినీ నాకు అందించావు. మనోజ్ను పెళ్లి చేసుకుని నా చివరి కోరికను తీర్చమ్మా. నేను ప్రశాంతంగా చనిపోతాను. లేకపోతే ఏ లోకాలలో ఉన్నా నా ఆత్మకు శాంతి ఉండదు. కన్నీటితో మోహన చేతులు పట్టుకొని బ్రతిమాలుతూ అంది. మోహన మనోజ్ వైపు చూసింది. అతను బోరుమంటూ ఆమె మీద పడేడుస్తున్నాడు. ప్రియాంక, మనోజ్కు మోహన్కు పెళ్ళి నేను జరిపిస్తానమ్మా, నిండు మనసుతో అన్నాడు ప్రశాంత్. 2 చేతులు ఎత్తి ప్రశాంత్కు నమస్కరించింది. తర్వాత మోహన చేతిని అందుకుని మనోజ్ చేతిలో ఉంచింది. 2 నిమిషాలు ఆమె కళ్ళు మనోజ్ని చూశాయి. ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పనివాళ్లు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. సమాప్తం. హలో ప్రేయసి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.